46వ వచనం నుండి కూడా చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. అదే 10వ అధ్యాయంలోనే 22వ వచనం. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. 46వ వచనం కూడా చదువుదాం. అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను గురుడి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. 51వ వచనం. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగుగా, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అన్నాడు. ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును మా మధ్య హెచ్చించండి. ఆయన నామానికి ప్రభావ మహాత్మ్యములు మీరు ఆరోపించమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన మేమందరం మీ వాక్యము ద్వారా ప్రయోజనం పొందటానికి మీరే సహాయము చేయమని, ముందున్న సమయాన్ని దీవించమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున వినయ మనసుతో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ రాత్రి మనం చదువుకున్న 2 వచన భాగాలు ఇద్దరు వ్యక్తుల్ని గురించి రాయబడిన వచన భాగాలు. ఒకడు ధనవంతుడు, మరొకడు దారి పక్కన అడుక్కునే ఒక గుడ్డివాడు. వీళ్ళిద్దరికీ కూడా జీవితంలో ఒక అవకాశం అనుగ్రహించబడింది. అదేంటంటే, యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్తున్నాడు. ఆయన యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత సిలువ వేయబడతాడు. అక్కడ సిలువ వేయబడతాడు అంటే మళ్ళీ వెనక్కు రాడు. అది చివరి అవకాశం, దేవుడు వారికి లభించే చివరి అవకాశం. ఇక మళ్ళీ ఆయన వారికి దొరకడు. ఆయన అందుబాటులో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. కొంతమంది ఆయన ఉపయోగించుకున్నారు, కొంతమంది ఉపయోగించుకోలేకపోయారు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుని గురించి తరచుగా వినబడుతున్నప్పుడు, దేవుని గురించి మనకు తరచుగా వినబడుతున్నప్పుడు సారికి మనం ఆ మాటలు వింటున్నప్పుడు దేవుని పట్ల మనకు చాలాసార్లు వచ్చే ఒక సాధారణమైన ఒక ఆలోచన ఏంటంటే, పర్లేదు, ఇంకొక ప్రయత్నం, మరో ప్రయత్నం, అంటే దొరుకుతాడులే, ఎక్కడికి పోతాడు అని చాలా చులకనైన అభిప్రాయం ఉంటుంది దేవుని మీద చాలామందికి. కానీ చాలామందికి తెలియని సంగతి ఏంటంటే, కొన్నిసార్లు మరలా మీకు దేవుడు దొరకకపోవచ్చు, ఆయన మీతో మాట్లాడకపోవచ్చు, లేకపోతే మనమే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఈరోజు దేవుని పట్ల మనకుండే చులకన భావం, ప్రతిదానికి లాస్ట్ డేట్ అని ఒకటి ఉంటుంది కదా, అప్లికేషన్లకు లాస్ట్ డేట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక లాస్ట్ డేట్ ఉంటుంది. మానవుడే మరొక మానవునికి చివరి దినం పెడితే దేవుడు మనుషులకు చివరి దినం పెట్టడా? ఎన్నిసార్లు అడుగుతాడు, ఎన్నిసార్లు మాట్లాడతాడు, ఎన్నిసార్లు బలవంతం చేస్తాడు, ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడతాడు. ఆయనకు కూడా ఒక టైం ఉంటుంది. నమ్మరు మీరు,
ఒక టైం ఉంటుంది, తర్వాత మీరు ఏడ్చినా మీరు అడిగినా ఆయన సమాధానం ఇవ్వడు. సౌలు అనే ఒక వ్యక్తి ఉండేవాడు, రాజు. మాటి మాటికి మాట్లాడాడు, లెక్క చేయలేదు. చివరికి సమయం వచ్చినప్పుడు ఈయన దేవుని దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడ్చి అడిగాడు, కనికరించు ప్రభువా, కనికరించు ప్రభు అంటే ఆయన వినలేదు. చివరికి తను తాను చంపుకొని చచ్చిపోయాడు, అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుడు మీకు సహాయం చేయని పరిస్థితి వచ్చినప్పుడు మీకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. మీరు అనుకుంటున్నారేమో, దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టినప్పుడు బ్రతకాలన్న ఆశ కూడా క్షీణించిపోతుంది. అందుకనే యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను వెదకుడి అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడే ఆయనను అంగీకరించండి. నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మీరే. రైట్. రాత్రి మనం ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆలోచించేద్దాం. ఒకరెవరు అంటే ధనవంతుడు, బాగా డబ్బున్నవాడు, యవనస్తుడు, అధికారం కలిగిన వాడు. మూడున్నా ఆయన దగ్గర: ధనవంతుడు, యవనస్తుడు, అధికారం కలిగిన వాడు. ఇతను ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చాడు. అతని ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవాన్ని పొందటానికి నేనేం చేయాలన్నాడు. 46వ వచనంలో మనం చదువుకునే ఒక పేదవాడు, అతను కూడా దేవుణ్ణి అడిగాడు. తానున్న స్థలంలో నుండే యేసు నన్ను కరుణించమని కేకలు వేశారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న పోలికలు చూద్దాం. ముందు కొంచెం మనసు పెట్టినండి. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పోలికలు చూద్దాం. వీళ్ళిద్దరి మధ్య ఉన్న పోలికల్లో మొదటిది ఏంటంటే, ఇద్దరికీ భారం ఉంది, లేకపోతే ఇద్దరికీ సమస్య ఉంది. ఇద్దరికీ సమస్య ఉంది. ధనవంతుని సమస్య ఏంటో తెలుసా? ఆయన అడిగిన మాటలో ఒకటి కనపడుతుంది, మీరు గమనించండి. నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి అని అంటాడు. బర్డన్ ఉంది. నిత్య జీవానికి వారసుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఎప్పటికీ బతికే ఉండాలి, నాకు చావంటే భయం, నేను జీవించే ఉండాలి, మరణం నుంచి నన్ను తప్పించే మార్గం ఏదైనా ఉందా అని గట్టిగా కేకలేసి అడిగాడు దేవుణ్ణి. ఎవరికి? ధనవంతునికి. మరణ భయం ఉంది, మరణానికి భయపడ్డాడు. తాను చనిపోతానేమో అని భయపడ్డాడు. చనిపోయిన తర్వాత నిత్యాగ్నికి వెళ్ళిపోతానేమో అని భయపడ్డాడు. ఆ భయం చాలామందికి రోజుల్లో లేదు. చావును గురించిన భయం లేదు, చచ్చిన తర్వాత పాతాళం ఉంది, అగ్నిగుండం ఉందన్న భయం కూడా లేదు. బహుశా సారికి మా లాంటి వాళ్ళు చెప్పి కాబోలు తెలియదు, కానీ ఆ భయాలు కూడా లేదు. కానీ ఈయనకు భయం ఉంది. ఈయన భయం ఏంటంటే, చచ్చిపోతానేమో అని భయం. ఆ చావు భయము నుండి విడిపించటానికి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. నేను ఎక్కువ కాలం బతకాలి, నేను నిత్యము జీవించాలి, నాకు సహాయం చేయి ప్రభువా అని ఈయన అడిగాడు. ఈయన భారం ఏంటంటే, నాకు మరణ భయం ఉంది, ఈ మరణ భయం నుంచి నన్ను విడిపించు ప్రభువా అన్నాడు ధనవంతుడు. రెండోవాడు గుడ్డివాడు. అంటే తప్పకుండా ఒకరు అతన్ని నడిపించాలి, ఇతరులపై ఆధారపడేవాడు. త్రోవ పక్కన ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే భిక్షగాడు, దిక్కులేనోడు. ఒక మాట చెప్పాలంటే దిక్కులేనోడు. తానున్న స్థలంలోనే కేకలేశాడు, యేసు నన్ను కరుణించు అన్నాడు. ఈయన బాధ ఏంటంటే, ఈయనకున్నటువంటి బాధ ఏంటంటే, చీకటి అంటే భయం, అంధకారం అంటే భయం. నాకెవరూ లేరు, నాకు కొంచెం సహాయం చేయి, నాకు కొంచెం వెలుతురివు నా జీవితంలో. చాలామంది చీకట్లో బతుకుతున్నారు, బయటికి బాగా కనపడుతున్నారు, కానీ బతుకుల నిండా, జీవితాల నిండా అంధకారం ఉంది చాలామంది జీవితాల్లో. అలాగే బ్రతికేస్తున్నారు, బతికిడుస్తున్నారు. నెమ్మది లేదు, భయం, మానసిక ప్రశాంతత ఉండదు, నిమ్మలంగా ఉండలేరు. వీటిని తప్పించుకోవడానికే సినిమాలు, సీరియళ్ళు మనలకి. కాసేపు నిమ్మలంగా ఉండడానికి టీవీ ఆన్ చేస్తారు, లేదంటే ఫోన్ రీల్స్ చూస్తారు. కారణం ఏంటంటే నెమ్మది కోసం, కొంచెం మానసిక ప్రశాంతత దొరుకుతుంది అని. అది తీసిన తర్వాత మళ్ళా అంతే. ఈ రెండు సమస్య. కాబట్టి ఇద్దరికీ ఒకే భారం ఉంది. ఒకడికేమో మరణ భయం ఉంది, మరొకడికేమో ఒంటరితనం అంటే భయం ఉంది, చీకటి అంటే భయం ఉంది. సో ఇద్దరికి ఉన్నటువంటి పోలికలు చెప్తున్నా. రెండవది, ఈ ఇద్దరికి ఉన్న మరొక పోలిక ఏంటంటే, వీళ్ళిద్దరూ యేసుక్రీస్తుని కలుసుకోవడానికి ఆరాటపడ్డారు. వీళ్ళలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, వీళ్ళిద్దరూ యేసుక్రీస్తుని కలుసుకోవడానికి ఆరాటపడ్డారు.
వీళ్ళిద్దరికీ ఆరాటం ఉంది. ఆయన కలవాలి అని వాళ్ళు ఆరాటపడ్డారు. అంటే వీళ్ళకి పరిష్కారము చూపగలిగినటువంటి వ్యక్తి వీళ్ళకి తెలుసు. మరణ భయాన్ని తప్పించేవాడు యేసుప్రభు అన్న జ్ఞానం ఉంది ధనవంతునికి. చీకటి భయము నుండి వెలుతురులోనికి నడిపించేవాడు యేసుక్రీస్తు అనే జ్ఞానం కూడా ఈ గుడివానికి ఉంది. సో ఇద్దరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. బాగా వినండి మాట. ఇద్దరికీ సమస్య ఉంది, ఇద్దరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. కనీసం వాళ్ళకి ఆ జ్ఞానమైన ఉంది, మనకు ఆ జ్ఞానం కూడా లేదు. అరే నా సమస్యకు పరిష్కారం దేవుడు అనే జ్ఞానమైన ఉంది వాళ్ళకి, మనకు ఆ జ్ఞానం కూడా లేదు. మన సొంత ప్రయత్నాలు చేసి మనం చాలాసార్లు అనుకుంటాం మేధావులమని. మనల్ని దేవుడు ఎట్లా చూస్తాడో చెప్తాను మీకు. ఉదాహరణకి చిన్న పిల్లకు దారం ఇవ్వండి, మొత్తం చిక్కుపడుతుంది. దాన్ని తీయమని చెప్పి చిన్నపిల్ల చేతిలో పెట్టండి, ఇంకా చిక్కు ఎక్కువ చేస్తుందా, దానికి సమస్య పరిష్కారాన్ని చూస్తుందా? చిక్కు ఎక్కువ చేస్తుంది. మనం తీసిస్తానంటే వినరంలో ఏడుస్తారు, నేనేం చేస్తా అంటారు. వాళ్ళు చేస్తే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ అవుతుంది. మనం కూడా అంతే. మన సమస్యల నుండి బయటపడడానికి మన తెలివిని మన జ్ఞానాన్ని వాడడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు నవ్వుకుంటాడు చూసి, కానీ ప్రయత్నం చేయి, అలసిపోతాం, వదిలేస్తాం. పిల్లల్ని చూడండి, ప్రయత్నం చేసి ఆడు వదిలేస్తారు, వెళ్ళిపోతారు. మనము అంతే. వీళ్ళు కనీసం వాళ్ళ సమస్యకు పరిష్కారం దేవుడు అన్న ఇంకిత జ్ఞానం ఉంది, మనకు ఆ ఇంకిత జ్ఞానం కూడా లేదు. నేను పెద్ద తోపుని, నేను మేధావిని, నా సమస్య నేను పరిష్కరించుకోగలను, ఐ కెన్ డీల్, ఐ కెన్ మేనేజ్. మనం చాలాసార్లు మన మీద మనకి ఎక్కువ అంచనాలు. సో ఇద్దరూ ఒకే పని చేశారు. ఇద్దరికీ భారం ఉంది, సమస్య ఉంది. ఇద్దరూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. మూడవది గొప్ప విషయం ఏంటంటే, ఈ ఇద్దరికీ యేసుక్రీస్తు సమాధానం ఇచ్చాడు. ఈ ఇద్దరికీ యేసుక్రీస్తు సమాధానం ఇచ్చాడు. ధనవంతునితో అన్నాడు, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. గమ్మత్తు చూడండి, ధనవంతునితో నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. గుడ్డివానితో ఏమన్నాడు? నీవు వెళ్ళిపో, చూపు పొందుతావు అన్నాడు. మీకు అర్థమైందా? ధనవంతుని ఏమన్నాడు? రా నన్ను వెంబడించు అన్నాడు. గుడ్డివానితో ఏమన్నాడు? నీవు వెళ్ళిపో అని అన్నాడు. సో రెండు పరిష్కారాలు చూపాడు. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత తప్పకుండా పరిష్కారాన్ని పొందే వెళ్తారు. పరిష్కారాన్ని పొందకుండా ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వెళ్ళడు. మీకెందుకు పరిష్కారాలు దొరకట్లేదంటే మీరు రాలా, అంతే. వచ్చిన వాడు తప్పకుండా పరిష్కారాన్ని పొంది వెళ్తాడు. ఈ మూడు బాగున్నాయి కదా. ఒకటి, ఇద్దరికి సమస్య ఉంది, ఇద్దరు యేసుక్రీస్తు దగ్గరికి రావాలన్న జ్ఞానం ఉంది, ఇద్దరికి సమాధానం దొరికింది. ఇప్పుడు సమస్య ఏంటంటే, దేవుడిచ్చినటువంటి సమాధానానికి వీళ్ళు ఎలా స్పందించారనేదే మన పాఠం. అంటే ఇంతవరకు నేను పాఠం ప్రారంభించలేదని అర్థమైందా? ఇప్పుడు మనం కేవలం ఉపోద్ఘాతాన్ని చూసాం. మూడు విషయాలు. సమస్య ఉంది ఇద్దరికి, ఇద్దరు యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ప్రయాసపడ్డారు, ఆరాటపడ్డారు. మూడవది, ఇద్దరికి యేసుక్రీస్తు జవాబు ఇచ్చాడు. ఈ మూడు ప్రపంచంలో జరుగుతున్నాయి. చాలామంది భారంతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. చాలామంది యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. చాలామందికి సమాధానం రెడీగా ఉంది. సమాధానం రెడీగా ఉంది. ఆకలేస్తుంది నాన్న అన్నాడు వాడు. అన్నం పప్పు రెడీగా చేసి పెట్టింది వాళ్ళమ్మ. వాడు ఇంకా ఏడుస్తున్నాడు. సమస్య ఎక్కడుంది? అన్నం పప్పు రెడీ, వాడేమో ఆకలేస్తుంది అన్నాడు, బాగుంది. వాళ్ళ అమ్మ నానేమో అన్నం పప్పు తీసి రెడీగా పెట్టారు. అయినా వాడు ఇంకా ఆడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రాబ్లం ఏంటి? సమస్య పరిష్కారం ఆడుంది, వాడు దాని దగ్గరికి రావడంలా. నాకు అన్నం వద్దు పప్పు వద్దు అంటాడు. అరే నీకు ఆకలి అవుతుంది, నేను అన్నం పెడుతున్నాను తినరా అంటే, దేవుని దగ్గర పరిష్కారం ఉంది, కానీ ఆ పరిష్కారము దేవుడు చూపిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి విధేయత చూపడానికి మనిషికి మనసు లేదు. చాలాసార్లు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. కుక్క బావిలో పడింది, తనకలాడుతుంది అది బయటికి రావాలని. మీలాంటి ఒకడు
తాడేసి దాన్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది కరెక్ట్ తాడేస్తే తాడుకు దూరంగా పోతుంది. ఈయన ఒక గంటన్నర ప్రయత్నం చేశాడు, వచ్చేసాడు. అంతే కదా, ఎవరైనా అంతే. పొద్దునకు చచ్చిపోయింది. రక్షించేవాడు లేక పరిష్కారము దొరక్క చచ్చిపోయిందా? పరిష్కారం ఉన్నా అంగీకరించక చచ్చిందా? నీ బతుకు కూడా అంతే. పరిష్కారము ప్రభువు దగ్గర సిద్ధంగా ఉంది. ఆయన దగ్గరకు వచ్చి ఆ పరిష్కారమైన యేసుక్రీస్తును అంగీకరించక సమస్యల్లో ఉన్నాం. రైట్. అందుకనే ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు దాని స్పందనలో తేడా ఉంది. వాళ్ళు 3 రకాలుగా స్పందిస్తారు. ఆ 3 విషయాలు చూసి త్వరగా మనం ముగించుకుందాం. నెంబర్ 1, వారికి సమాధానం దొరికింది. మొదటిది చూడండి, వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూద్దాం. పోలికలు చూసాం కదా ఇందాక, ఇప్పుడు మనం వ్యత్యాసాన్ని చూద్దాం. ఒక్కొక్కడు యేసుక్రీస్తుకు ఎలా స్పందించాడు. మొదటిది, హౌ దే కేమ్, వాళ్ళు ఎలా వచ్చారు చూద్దాం. వారు వచ్చిన విధానాన్ని చూడండి. 10వ అధ్యాయం మార్కు సువార్త ఎలా వచ్చారు చూడండి. ఆ వచ్చిన విధానాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆ యవ్వన అధికారి ఎలా వచ్చాడు? ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునకుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. కింద చివరిలో ఒక మాట ఉంటుంది చూడండి, వాడు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళాను. ప్రభు ఏం చెప్పాడు? అతడు మిగులు ఆస్తి గలవాడు గనక దుఃఖపడుచు వెళ్ళిపోయాను అనంది. సో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు వచ్చిన విధానం చూడండి. ఖరీదైన బట్టలతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. చాలా కాస్ట్లీ, ఆయన దగ్గర ఉన్న బట్టలు చాలా ఖరీదైనవి. ఖరీదైన బట్టలతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, నీకు కలిగినవన్నీ నన్ను వెంబడించు అన్నాడు. అక్కడ అతను ఆగిపోయాడు. వాటిని వదిలి నన్ను వెంబడించు అన్నాడు. అక్కడ అతను ఆగిపోయాడు, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. బాగా గమనించండి. రెండవది చూడండి, 10:50, మార్కు సువార్త 10:50. బట్టను పారవేసి, ఇప్పుడు అర్థమైందా? వాడేమో పారవేయటానికి ఇష్టపడలా, ఇతనేమో పారవేయటానికి ఇష్టపడ్డాడు. అంటే ఎందుకు పారవేశాడు బట్టను అంటే, నాకు ఇలా అనిపించింది. పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి రావడానికి బట్ట అడ్డొచ్చింది. అడ్డొచ్చిన బట్టను ఏం చేశాడు? పారవేశాడు. గుర్తుంచుకోండి, ఈ రాత్రి వేళ ఆయన నీకు పరిష్కారము చూపుతున్నాడు. పరిష్కారము చూపుతున్నప్పుడు ఆ పరిష్కారాన్ని నీవు అనుభవించాలంటే నీవు ఎలా వస్తున్నావు ఆయన దగ్గరికి? ఇది చాలా కీలకమైంది. నీవు నీకున్నవి వదిలి వస్తేనే, దేవునికి నీకు అడ్డుగా ఉన్నవి వదిలి వస్తేనే నీకు ఆయన పరిష్కారాన్ని చూపగలడు. నీ మరణ భయం తీసేయాలన్నా, నీ జీవితంలో నుండి చీకటి పోవాలన్నా, వినండి ఈ రాత్రి, నీకు దేవునికి అడ్డుగా ఉన్నవి ఏవి? ఆయనను సమీపించటానికి నీకు ఏవి ఆటంకంగా ఉన్నాయి? వాడు బట్టను పారవేశాడు. ఈ ధనవంతుడు తనకున్నవి వదిలిపెట్టలేకపోయాడు, వాటిని విడిచిపెట్టలేకపోయాడు. నేను విడిచిపెట్టలేనన్నాడు. చాలామంది భయం ఏంటంటే, యేసుక్రీస్తును అంగీకరిస్తే తమకున్నవన్నీ కోల్పోవాల్సి వస్తుందని. మీరు ఏమీ త్యాగం చేయక్కర్లా. దేవునికి మనకు అడ్డుగా ఉన్న వాటిని ఇలా చెప్పమంటారా? దేవుని కంటే దేన్నైతే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో వాటిని మనం పక్కన పెట్టగలిగినప్పుడే ఆయన మన జీవితాల్లో పరిష్కారాన్ని చూపిస్తాడు. నీవు వాటిని అడ్డుగా పెట్టుకొని, దేవునికి నీకు అభ్యంతర కారణంగా పెట్టుకొని, దేవుణ్ణి చేరడానికి నీకు అవి అడ్డంకిగా ఉన్నాయి. నీకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు రావట్లేదు తెలుసా? నీకు ఏదో అడ్డు ఉంది, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నావు? దేవుని కంటే నువ్వు దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, అంతే అంతే. ఇంకా వేరే కారణం ఏమీ లేదు. శ్రీకాకుళం అడవుల్లో, అంటే దాదాపు ఆదివాసీల మధ్య ఒకసారి యూత్ క్యాంప్ పెట్టారు. నేను వెళ్ళాను. దాదాపు
1920 మధ్య కాలాలు నాకు తెలిసి. శ్రీకాకుళం అడవులు అవి ఆదివాసీల మధ్య చాలామంది, దాదాపు ఒక 2000-3000 మంది గ్యాదరింగ్, మొత్తం ట్రైబల్ పీపులే. దట్టమైన అరణ్యం శ్రీకాకుళం అడవులు, నక్సలైట్లు ఉన్న ఏరియా అది. ఆ యూత్ క్యాంప్కి నన్ను పిలిచారు, వెళ్ళాను, లోపలికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య ఒక ఖరీదైన వ్యక్తి కనపడ్డాడు. పట్టు వస్త్రాలు ఆల్మోస్ట్, అంటే సిల్క్ షర్ట్ ఉంటుంది కదా, సిల్క్ షర్ట్, సిల్క్ ప్యాంట్ వేసుకొని, అప్పట్లోనే రెబాన్ స్పెట్స్ పెట్టుకొని చాలా కాస్ట్లీ కనపడ్డాడు. వాక్యం చెప్తున్నప్పుడు ఆయన నన్ను అట్రాక్ట్ చేశాడు. ఎవరైనా వీళ్ళందరూ ట్రైబల్ పీపుల్ ఎట్లుంటారో ఆయన ఎట్లుంటాడు, మనకు అప్పుడే ఈజీగా దొరికిపోతాడు. చాలా ఖరీదైన వ్యక్తి అనిపించింది ఆయన చూసినప్పుడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వందనాలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరు, ఎక్కడి నుండి అన్నాను. అప్పుడు ఆయన చెప్పాడు, మాది సిక్కోలు అంటే శ్రీకాకుళమే, మాది సిక్కోలు అని అన్నాడు. మీరు ఎవరు అంటే ఆయన ఒక బడా కాంట్రాక్టర్ అంట, చాలా పెద్ద కాంట్రాక్టర్ అంట. కానీ యేసుక్రీస్తును అంగీకరించటం అనగా సువార్తను విన్నప్పుడు యేసుక్రీస్తును అంగీకరించడానికి తన కులాన్ని వదులుకున్నాడు. కాపు కులానికి సంబంధించిన వాడు, కుటుంబం అతన్ని బహిష్కరించింది. కాపు కులానికి సంబంధించిన వాడు, క్యాస్ట్ పక్కన పెట్టాడు, కులంలో నుంచి వెలివేస్తాం, నో ప్రాబ్లం. నమ్మండి, ఈయన సంపాదించిన ఆస్తి కాకుండా తల్లిదండ్రుల నుండి వచ్చే సంక్రమించే ఆస్తిని మీకు ఇవ్వమని చెప్పారంట ఆయనకి. నాకు మీ ఆస్తి కూడా వద్దు. ఆస్తిని త్యాగం చేశాడు, కులాన్ని కూడా త్యాగం చేశాడు. నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావు భవిష్యత్తులో, మన కులంలో నీకు పిల్లనే ఇయ్యము అని అన్నారు. మీరు నాకు పిల్లని ఇవ్వకపోయినా పర్లేదు, నా పిల్లలకు పిల్లల్ని ఇవ్వకపోయినా పర్వాలేదు. మొత్తం సాక్రిఫైస్ చేసి వచ్చాడు, ఎవ్రీథింగ్ అన్నీ వదిలిపెట్టి వచ్చాడు. దేవుడు నాకు తక్కువ చేయలేదు సార్, అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కాంట్రాక్ట్లు వచ్చాయి నాకు. నేను అనుకున్నాను యేసుప్రభు నమ్ముకుంటే నేను కోల్పోతాను అనుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకు వచ్చినాయి సార్ అని అన్నాడు ఆయన. యేసుక్రీస్తు ఇవ్వటానికి వచ్చిన వాడే కానీ తీసివేయడానికి రాలేదు ఆయన. మనం వీటిని అట్లే అంటి పెట్టుకొని ఉన్నాం. మన బలహీనతలను విడిచిపెట్టాం, మన పొరపాట్లను విడిచిపెట్టాం, మన భక్తిహీనతను విడిచిపెట్టాం. గుర్తుపెట్టుకోండి, ఆయన దగ్గరికి రావటానికి తప్పనిసరిగా వదిలిపెట్టాల్సిందే. ఆయన మన జీవితంలో మన మరణ భయానికి, మన చీకటి సమస్యకు ఆయన పరిష్కారాన్ని చూపాలంటే తప్పకుండా వదులుకొని రావాల్సిందే. వదులుకొని వస్తేనే పరిష్కారం. మనం అలాగే పెట్టుకుంటే మాత్రం పరిష్కారం మనకు దొరకదు. సో ఈ 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. అతడేమో ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే తనకున్నవి విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. ఇతనేమో తనకు అడ్డుగా వచ్చినటువంటి ఆ బట్ట అడుక్కొని, ఏదైతే తన జీవనాధారమో ఆ బట్టను పారవేసి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇతను నెమ్మది పొంది వెళ్ళాడు. అతడు నెమ్మది లేక ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖంతోనే, బాధతోనే వెళ్ళిపోయాడు. ఈ రాత్రి నీ చేతిలో ఉంది పరిష్కారం. ఆయన మన కొరకై కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరిష్కారాన్ని సిద్ధంగా పెట్టాడు. మన జీవిత ప్రతి సమస్యకు ఆయన పరిష్కారాన్ని సిద్ధంగా పెట్టాడు. ఆయన దగ్గరికి రావాలంటే కొన్నిటిని పారవేసి రావాల్సిందే. అపవిత్రతతో, భక్తిహీనతతో, పాపముతో ప్రభు దగ్గరికి వస్తే మీరు పరిష్కారాన్ని కనుగొనలేరు. మీరు వాటిని పారవేసి వస్తే ఆయన మీ జీవితాలకు పరిష్కారాన్ని ఇస్తాడు. ఇంకొక మాట చెప్పాలంటే, నా ప్రభువా, నీవు నా సర్వస్వం, నీవు నా సమస్తం, నీవే నా సమస్తం అని కనుక నువ్వు అనగలిగితే, ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకోగలిగితే, నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు ప్రభువా, నాకు నీవే ముఖ్యం అని నీవు ప్రభువుతో అనగలిగితే, ప్రభు తప్పకుండా ఒక అద్భుతమైన పరిష్కారాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. అతి విశేషంగా రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. సో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు వచ్చిన విధానం. ఒకడు విడిచిపెట్టలేదు, ఒకడు విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన వాడు పరిష్కారాన్ని పొందాడు, విడిచిపెట్టని వాడు అదే బాధతో, ఏ దుఃఖముతో వచ్చాడో అదే దుఃఖముతో వెళ్ళాడు. యేసుక్రీస్తు దగ్గర పరిష్కారం సిద్ధంగా ఉంది. ఆ కుక్క కదా రక్షించటానికి వచ్చిన వాడిని నిరాకరించి ఎలాగూ చచ్చిపోయిందో, పరిష్కారం చూపటానికి వచ్చిన యేసుక్రీస్తును నిరాకరిస్తే నువ్వు అదే దుఃఖం, అదే బాధ, అదే వేదన, అదే కన్నీళ్ళు. ఈ రాత్రి ఆలోచించండి. ఒకటి, వారు వచ్చిన విధానం, అందులో తేడా ఉంది. రెండవది,
వారు మాట్లాడిన మాటలు చూడండి. వారు మాట్లాడిన మాటలు అదే 10వ అధ్యాయం 17-18 వచనాలు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17-18 వచనం. నన్ను సత్పురుషుడని 17వ వచనం చూడండి. ఆయన బయలుదేరి ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయుదును అని అన్నాడు. నేనేం చేయమంటావు అని అన్నాడు. వీళ్ళు వాడిన మాటలు చూడండి. కానీ అతనేమన్నాడు, ఆ గుడ్డివాడేమన్నాడు? ఆ గుడ్డివాడు అన్నమాట చూడండి 10వ అధ్యాయం నన్ను కరుణించుమనే మాట ఉంటుంది చూడండి. ఎన్నో వచ్చిన అది 48వ వచనం చూడండి. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని అన్నాడు. అర్థమైంది ఇద్దరి మధ్య తేడా? ఈయనేమన్నాడు, నేనేమి చెయ్యాలి అన్నాడు. ఈయనేమన్నాడు, నన్ను రెండిటికి వ్యత్యాసం ఉందా? నేనేం చేయాలంటే పరిష్కారం నా దగ్గరే ఉంది, నువ్వు చెప్పు నేను చేస్తా అని అన్నాడు. ఈయనేమన్నాడు, నా చేత ఏమీ కాదు ప్రభువా, నాపై కనికరం చూపు అన్నాడు. వారు ఇద్దరు మాట్లాడిన మాటల్లో తేడా ఉంది. గుర్తుంచుకోండి, మన క్రియల ద్వారా దేవుని దగ్గర మనకు రక్షణ దొరకదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు గుర్తుంచుకోండి. ఇది మన క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అన్నాడు. అంటే దేవుని దగ్గర నుండి వచ్చే రక్షణ నీవు క్రియలు చేస్తే రాదు. నువ్వు ఏదో చేసి దేవుని దగ్గర పరిష్కారాన్ని సంపాదించుకోలేవు. నువ్వు కొన్ని కార్యాలు జరిగించి నువ్వు దేవుని దగ్గర రక్షణ పొందలేవు. నువ్వు కొన్ని కార్యాలు చేసి దేవుని దగ్గర పరిష్కారాన్ని పొందలేవు. మీకు అర్థమవుతుందన్నమాట. నేనేం చేయాలి, పరిష్కారం నేనేం చేయాలి చెప్పు, చేస్తా అంటే నా దగ్గర సొల్యూషన్ ఉంది, ఆలోచన చెప్పు, మిగతా మొత్తం నేనే చేసుకుంటా అన్నాడు. ఈయనేమన్నాడు, నా చేత కాదు ప్రభువా, నాపై కనికరం చూపు అన్నాడు. ఇప్పుడు మనం వాడుతున్న పదాలు ఏంటి చెప్పు? నా దగ్గర అన్నీ ఉన్నాయి, జస్ట్ నువ్వు నాకు సొల్యూషన్ చెప్పు, రూట్ మ్యాప్ చెప్పు, ఒక ప్రణాళిక వేసి నాకు చెప్పు, నేను మొత్తం చేసుకుంటా. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర మనుషులు ఉన్నారు, అధికారం కలిగిన వాడు కదా అధికారి, నా దగ్గర మనుషులు ఉన్నారు, బలం ఉంది, యవనస్తుడు కదా బలం ఉంది, నా బలాన్ని వాడతా. ధనవంతుడు, ధనముంది, బలముంది, అధికారం ఉంది, బలగం ఉంది, నా దగ్గర నేను చూసుకుంటా పరిష్కారం, నువ్వు చెప్పు నాకు చాలు. గుర్తుంచుకోండి, దేవుణ్ణి ఏదో అప్పటికప్పుడు నీ సమస్యలకు పరిష్కారాన్ని చూపే ఒక ఆలోచనకర్తగా నువ్వు వాడుకుంటే నీకు ఆయన పరిష్కారాన్ని వాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే కంప్లీట్ సరెండర్. ఆయనకు లొంగిపోవాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, నాపై దయచూపు ప్రభువా, నాకు దిక్కు లేదు ప్రభువా, నా వల్ల ఏమీ కాదు ప్రభువా. దేవుని దగ్గరకు వచ్చి నా చేత ఏమీ కాదని 2 చేతులు ఎత్తి లొంగిపోతే తప్ప ఆయన నీకు పరిష్కారాన్ని చూపలేడు. నేను చూసుకుంటానంటే మాత్రం నీ బతుకు కాలం నీ సమస్యకు పరిష్కారం దొరకదు. లొంగిపోవాలంతే. నాకు చెప్పు, నేను చేస్తా. ఏం చేయమంటావు? ఇది చేయమంటావా? అది చేయమంటావు. మన క్రియల ద్వారా, మన కార్యాల ద్వారా పాప సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేం. మన క్రియల ద్వారా, మన దగ్గర ఉన్న వస్తువుల ద్వారా మన సమస్యలకు పరిష్కారాన్ని పొందలేం. ఒకవేళ మీరు ప్రయత్నం చేయండి, ముఖం చిన్నబుచ్చుకోవాల్సిందే, అంతకు మించి మీకేమీ దొరకదు. ఒకటే ప్రభువా నన్ను కనికరించి నాపై కాపాడు, నాపై దయచూపు, నా చేత ఏమీ కాదు, నేను మీకు లొంగిపోతున్నాను, నేను మీకు లోబడుతున్నాను. ఈ రాత్రి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. తప్పకుండా నెమ్మదితో, సమాధానంతో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. జస్ట్ ఆయనకు అప్పగించుకోండి, సరెండర్ అవ్వండి, అంతే. కంప్లీట్ సరెండర్. దేవునికి కావాల్సింది అంతే, సంపూర్ణమైన సమర్పణ. పూర్తిగా ఆయనకు లొంగిపోతే ఆయన పరిష్కారాన్ని ఇస్తాడు. సో వారు వాడిన మాటలు ఉన్నాయి, వారు వచ్చిన విధానం, రెండవది వారు మాట్లాడిన మాటలు, చివరిది ఆ మాట, వాళ్ళిద్దరి స్పందన కూడా చూడండి. వాళ్ళ స్పందన. ప్రభు ఏమన్నాడు? నీవు వచ్చి నన్ను వెంబడించుమన్నాడు. అతనేమన్నాడు? అతను ఏం చేశాడు? 10వ అధ్యాయం ఎన్నో వచనం?
లేదు, ధనవంతుడు. 22వ వచనం, 21, యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, ఆ మాట చాలా బాధేస్తుంది, దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రభువు నీవు వచ్చి నన్ను వెంబడించు అంటే ఆయన ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖంతో వెళ్ళిపోయాడు. అంటే ఆయన మాటకు ఈయన స్పందన ఏంటి చెప్పండి? ఈయన విధేయ చూపల. హీఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. వినండి, చాలా వినాలి ఈ రాత్రి. చాలామంది ఆయన దగ్గరకు వస్తున్నారు, వింటున్నారా బాగా? సమస్యలు చెప్తున్నారు, పరిష్కారాలు వింటున్నారు, కానీ విధేయత చూపట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన దగ్గరకు వస్తున్నారు, ఆయన అడుగుతున్నారు, వీళ్ళు వింటున్నారు, ఆయన చెప్తున్నాడు, కానీ ఆయన చెప్పిన దానికి విధేయత చూపట్లేదు. నా వల్ల కాదు ప్రభువా, నేను వినలేను అని ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. దుఃఖముతో వెళ్ళిపోయాడు. అన్నమ్మ దగ్గరకు వచ్చి ఆకలితో పోయినట్లు, డాక్టర్ దగ్గరకు వచ్చి రోగముతో పోయినట్లు, అర్థమవుతుందా? నీళ్ళ దగ్గరకు వచ్చి దాహముతో పోయినట్లు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏ పరిష్కారాన్ని కనుగొనకుండా వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే విధేయత చూపల. గ్లాస్ ఎత్తి నీళ్లు తాగల, చేయి పెట్టి నోట్లో పెట్టుకోలా. డాక్టర్ దగ్గరికి వచ్చి అతను చెప్పిన మాటకు విధేయత చూపల. అంతే. అయ్యా, ఆయన నీతో పదే సారికి మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఏంటి? ఎలా రెస్పాండ్ అవుతున్నావు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు, వ్యక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన పదే మాట్లాడుతున్నా నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నా వల్ల కాదు, నేను దీన్ని చేయలేను అని ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతున్నాం. మన జీవితాలు అలాగే ఉన్నాయి. కానీ అతను ఏం చేశాడు? ఎవరు? ఈ గుడివాడు. చూడండి, ఆ మాట చదువుదాం. గుడివాడు చేసిన పని 51వ వచనం. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాని నడుగా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. విచిత్రం చూడండి, నీవు వెళ్ళు అన్నాడు, ఇతనే వెంబడించాడు. ఎవరిని వెంబడించాడు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాటకు విధేయత చూపిన వెంటనే వెళ్తూ ఉండగానే కళ్ళు వచ్చాయి. కళ్ళు రావడం అనేది గుర్తుపెట్టుకోండి. అసలు ఇతని రిక్వెస్టే చాలా గొప్ప రిక్వెస్ట్. మనం ప్రార్థనలు చేయడానికి కూడా కొన్నిసార్లు ఆలోచన చేస్తాం, ఇట్లా ఇంత పెద్ద అసాధ్యమైన మన వాళ్ళు ఏడడుగుదాం లేబ్బా. ఇప్పుడు పుట్టిగుడ్డి ఉంటాడు, పుట్టుగుడ్డి వాడు దేవా నాకు కళ్ళు అని అడిగినాడు అనుకోండి, అయ్యే పనేరా పుట్టినప్పుడు నోడు లేవు నీకు అంటాం మనం. అతను అలా అనుకోలా, కళ్ళు లేవు దేవుడు ఇవ్వగలడు అని నమ్మాడు, అడిగాడు. విధేయత చూపిన కారణాన, వింటున్నారు ఈ మాట, పరిష్కారము దొరకటం అసాధ్యమైనటువంటి సమస్యకు కూడా పరిష్కారాన్ని పొంది వెళ్ళాడు. విధేయత తెచ్చే ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని కావు. దేవుని మాటకు విధేయత చూపితే జీవితంలో పేరుకుపోయిన అతిపెద్ద అపరిష్కృతమైన అనేక పెద్ద సవాళ్ళకు కూడా ఆయన పరిష్కారాన్ని ఇస్తాడు. కావాల్సింది ఏంటంటే ఆయన వెంబడించడమే. నువ్వు వెళ్ళు అన్నాడు వాడు, ప్రభు వాణ్ణి. కానీ వాడు ఏం చేశాడు? ఆయన వెంబడించాడు. నువ్వు వెంబడించు అన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. అంతే.
ప్రభువు నిన్ను వెంబడించు అంటున్నాడు. వెంబడిస్తే దీవించబడతావు. నువ్వు వెళ్ళిపో అన్నా కూడా, నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను బాగు చేస్తానంటే వాడు ఆయన వెంట వచ్చి నాకు నువ్వు కావాలి అన్నాడు. ఈ రాత్రి ఆయన్ని వెంబడించడానికి తీర్మానించుకో. ప్రభువాన్ని నేను వెంబడిస్తున్నాను, పాపాన్ని వదిలిపెడుతున్నాను, లోకాన్ని వదిలిపెడుతున్నాను, నీవు దేవుడవని నమ్ముతున్నాను, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను, లొంగిపోతున్నాను, నేను నిన్ను వెంబడిస్తున్నానని ఈ రాత్రి చెప్పు. జీవితంలో అపరిష్కృతమైన, ఎన్నటికీ పరిష్కారము కావు అనుకున్న వాటికి కూడా పరిష్కారాన్ని పొంది ఈ రాత్రిని వెళ్తాం. అతి ముఖ్యంగా మానవ పాపానికి, మానవ హృదయంలో ఉన్న మరణ భయానికి, మానవ జీవితంలో పేరుకుపోయిన చీకటికి గొప్ప పరిష్కారం యేసుక్రీస్తు రాత్రి ఇస్తాడు. ఆయన వచ్చి వెంబడించమంటున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తుని వెంబడించడానికి తీర్మానించుకోండి. ప్రభు గొప్ప కార్యం మన జీవితాల్లో చేస్తాడు. అటు కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. దేవుని సేవకు లాభాన్ని ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత కార్యక్రమం ముగించుకుందాం.